వీళ్ళందరూ ఎందుకు వచ్చిరో తెలుసా? వాళ్ళ ఇంటికి పోతే చంపేస్తానని. నెల ఆఖరైంది కదా, ఇవాళ పైసలు ఇవ్వడానికి వచ్చిర్రు వీళ్ళందరూ. రాధారౌడి అంటే 100 మందికి భయమా అక్క? అరే భయం ఏంటిదిరా? ఏ అంటే గద్ద గద్ద అడుగుతారు అక్క. అనుకోడు తర్వాత కానీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకో అక్క. అరే వాళ్ళందరూ భయం ఉంది కాబట్టి పైసలు ఇవ్వడానికి వచ్చారు. నీకు భయం లేదా అక్క? నీకు నేను అరే తమ్ముడా, నువ్వు నా సొంత తమ్ముడివిరా, నిన్నెందుకు నీళ్ళు కొడతారా అక్క? నువ్వు నన్ను కొట్టవా అక్క? ఇప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది అక్క. అరే మీరందరూ పైసలు ఇయ్యరా? మేడం మేడం అక్క గిన్ని పైసలు అక్క. అక్క మీ మంచి చికెన్ బిర్యానీ, మనీ బిర్యానీ అన్ని తినద్దాం అక్క. అరే గివేంద్ర ఆఫ్టర్ ఇంకా చాలా మంది రావాలి. ఇంటింటికి తీసుకొద్దాం పాల దగ్గరకి. అక్క మేము జల్లన్న 1000 తీసుకున్నాం పాక. ఆరా అరే దారా ఉన్నాడు కావచ్చు. రై ఫోన్ ఎదురా ఇటీ ఏ ఫోన్ చేసుకోద్దా? ఎప్పుడు నువ్వేం మాట్లాడుకుంటావా? హలో జాకీ చాన్, ఏంది బా ఇంకా రావా? అరే నువ్వు మాట్లాడు, కాసేపు మాట్లాడు. హలో అని మాట్లాడు. హలో ఏమైంది ఆయన అత్తలేదా? ఇంకేం పని చేయాలి నా జీవితంలో? మైకేల్ జాక్సన్ ఫోన్ చేయన్నా? పైసలు ఇవ్వవా? మైకేల్ జాక్సన్ రమ్మంటే మైకేల్ జాక్సన్ అసిస్టెంట్ వచ్చింది. అసిస్టెంట్ అవసరం లేదు మాకు, మైకేల్ జాక్సన్ కావాలి. ఎందుకు వచ్చి మీరు? ఏందాక కొంచెం పిసోడు ఉన్నాడు. ఒరే పైసలు అడిగితే నువ్వేమంటున్నావురా? మైకేల్ జాక్సన్ బీచ్ అంటుడు. రే పైసలు ఇరా ముందు. గుడ్ బాయ్. నీకేం కావాలి? అదే మరి ఇచ్చావా నాకు? ఎందుకు కొంచెం సైకో నువ్వు తెలుగు కలవద్దు. మైకేల్ జాక్సన్ అసిస్టెంట్ గా హలో నువ్వు పంపినవా? 5 కోట్లు ఇవ్వాలి. ఇంకెప్పుడు ఇస్తావు ప్రీతి? 5 కోట్లు ఎప్పుడు ఇస్తావు ప్రీతి? ఇస్తావా? కూసో కూసో కూసో, కింద కూసో, కింద కూసో, కింద కూసో, కింద కూసో. ఎప్పుడు ఇస్తారు? అక్క చిక్కలు పెడుతుండు. నువ్వు అప్పుడు చెప్పగా మొత్తం నీడు అంటే అందరు గుర్తు వేసుకుంటుడు అంటే అక్కడి పోతా పోతా. రే మీరు ఇద్దరు ఎందుకురా బాగా నవ్వుతారు అప్పటి నుంచి? ఏడుగురి నా లక్కి ఏడుగురి అని ఏడవాలి. బాగా నవ్వుతారు ఎందుకు మీరు అని? నవ్వద్దు, నవ్వుతే కోపం వస్తుంది నాకు. ఎవరు వచ్చినట్టున్నారు? రాధారావుడి మీరు
వచ్చిర్రా అక్క. అబ్బ గిట్ల రండి అక్క, గిట్రారి దారి అక్క. ఏయ్ బహుశా వీళ్ళు నా అసిస్టెంట్ కావచ్చు, అందుకే బయటకు నాకు తినడానికి అందరికి వచ్చి కావచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? పడుకోవాలి, నైట్ అయింది. రౌడీ రాధా గారు ఈ నెల పైసలు వెళ్ళలే, కొంచెం పరిస్థితి మంచిగా లేదు రౌడీ రాధా గారు. ఈ నెల ఆఖరికి ఈ నెల పైసలు మళ్ళీ వచ్చే నెల పైసలు ఒకటేసారి ఇస్తా రౌడీ రాధా గారు. ప్లీజ్ ఏమనుకోకుర్రి, మళ్ళా వచ్చే నెల ఇస్తగా తీరి. వచ్చే నెల ఎప్పుడైనా కానీ నువ్వు గాడవాడు మాకు చుక్కలు ఉంచింది రౌడీ రాధకి. రెండు సప్పటి చూడాలి చిక్కలు గుంటుగా పట్టుకు పచ్చ బాములని ఎట్లా ఎగరేస్తారు, నన్ను ఎట్లా ఎగరేసి కొట్టిండు అబ్బాయి ఉండగాని అది పిసికి చంపిండు. ఇవాళ మీరు ఒక్క రోజే పడ్డరు, నేనైతే ఆయనతోటి రోజు అవే తిప్పల పడాలి. ఏం చెయ్యాలి, ఆయన పిచ్చోడైపోయిండు. మొన్ననే ఎర్రగడ్డ నుంచి తీసుకొచ్చిన మా ఆయనని గట్లనే ఎత్తుండు రోజు. ప్లీజ్ ఏమనుకోకు, వచ్చే నెల పైసలు ఇస్తా గాని. నువ్వు నాకు పైసలు ఇయ్యకేమి కానీ నా దగ్గర పట్టుకురాకు అని పోతున్నా. మా ఆయన నాకు ఇదొక్క మేలు చేసిండు. మా ఆయనకు పిచ్చుండడం వల్ల ఆ రౌడీ రాధతోటి పీడ విరగడయింది. మంచిగా మళ్ళా వచ్చే నెల రాదు, నా దగ్గర నుంచి పైసలు తీసుకోదు. నన్ను ఎవరు చూసినా ఎవరు తెలుస్తలే, నేను ఒక్కనే బతుకుతా. అరే నువ్వు ఒక్కనే బతకడానికి నీకేం బాగా వచ్చిందిరా? నన్ను ఎవరు తెలుస్తలే, ఈ బతికెందుకు? అరే ఇదే పట్టి మీద ఉండరా, ఎవరు లేకపోతే ఎందుకు రే బతికి చచ్చిపోయేగా చచ్చిపో. అరే వైశ్య బాధ చచ్చిపోతే ఆరా, బాధ అయితే ఆ బాధని గెలిచి చూపెట్టాలిరా. అక్కడ గెలవాలంటే ఏముంది అక్క, చచ్చిపోతే బెటర్గా. అరే నువ్వు మాతో రారా, మాతోటి రౌడీ సంజయ్ మంచిగా పైసలు వస్తాయి, బుక్కలంతా అన్నం కూడా పెడతా. సరే అక్క అత్త. అక్క ఆడేందుకు అక్క పైసలు బొక్క. అరే వైష్ణవ్ చచ్చిపోయేటోళ్ళని చచ్చిపోతారని అట్నే ఇచ్చిపెట్టుకోకుండా అలా ప్రాణాలు బతికిస్తే మంచిగా మనకే పేరు వస్తుంది కదా. యోగి రాధారౌడి మంచిగానే ప్రాణాలు బతికిచ్చిందని అన్ని కూడా మంచిగా టుంబకు ఉన్నాడు, గింత అన్నం వేస్తే మంచిగా తింటాడు. మనని చూసి భయపడకపోయినా అని చూసి భయపడతాడు. అక్క ఈ ప్లాన్ బల ఉంది అక్క, ప్యాక్ అవుతుంది రోజు. అందరి దగ్గర పైసలు తీసుకొని మంచిగా ఏదైనా బిర్యానీ మంచూరియా తినద్దంపా. అబ్బా సీరియల్ ఎంత మంచిగా వచ్చిందిరా, మజా అని మంచి అయిపోతట్టున్నది. అయ్యో బా అయ్యో అయిపోయా, దాన్ని చంపుతాడో మరి ఏం చేస్తాడు, రేపైతే అర్థమవుతుంది. మా ఆయనని టీవీలో పసలేయమన్నా ఏమంటే ఎత్తడం లేడు, ఊక ఫోన్లో పెట్టుకొని చూసుడు అవుతుంది. ఎక్కడ పని లేదు పాట లేదు, వచ్చినాక లొల్లే పెట్టుకుంటా నేను ఫోన్లో. టీవీలో పసలేయమని చెప్తా, ఊకలో చూడబుద్ధి అవుతుందా చేస్తుందా రా. నువ్వు ఒక్కటి తాకినావు నా పానానికి, ఫోన్ ఎప్పటికైనా గుంజుకోడే వాడకావు. ఏం సారవా పైసలు ఇస్తలేవేంది? ఏమైంది ఊకే పైసలు నాకిర్రే మీరు? పైసలు అని నాకేరున్నాయి. నెల అయిపోతే వాళ్ళు ఇస్తారు, ఊకే మీకు పైసలు ఇస్తారు వాళ్ళ. భలే ఉన్నారు పో. ఇక్కడ రౌడీలు రవిలో వాళ్ళకు పోస్ట్ అనమాట పెడతాం మిమ్మల్ని, రవిలతో అని. భలే ఉన్నారు, మేమే పైసలు లేవని మేము చేస్తుంటే ఇలా పైసలు కావాలంటే మీకు పోస్టులో ఫోన్ చేస్తే ఎట్ట చూసుకుంటాను. ఇక భలే ఉన్నారు పోరు మీరు, చేయన్నా ఫోను. పోలీస్ స్టేషన్ సారవా మేము పోతున్నాం కానీ ఇక్కడ నుండి గట్ట పోవాలా మీరు. ఓ అది అయిపోయింది. రాధమ్మ రవిడే అంట, రాధమ్మనే పేపర్ ఇచ్చిన, నా మోడంతా నా మోను కూడా కట్టిన పేపర్ ఇస్తా. టీవీలో పైసలు ఏమంటే వస్తాడు, ఇలా ఎప్పుడు వచ్చినా కానీ రూపాయలు అంటారు కదా, అల్లని కూడా పేపర్ ఇస్తా. అల్లని పోలీసు వాళ్ళు అప్ప చెప్పినంటే ఒక్క దెబ్బకు మారిపోతారు వాళ్ళు, అంతే. నాకు భయం వీళ్ళ కింద భయపడవద్దు అంతేగా. అరే రిక్కి అసలుకేంది పైసలు ఎంత తీసుకుంటున్నా అనుకుంటున్నావురా? అనాథలకి వంచడానికేరా. మేము ఎక్కడి నుండి వచ్చినామంటే మీరు పార్ట్ 2 చూడండి. పార్ట్
ఈ పార్ట్ 1 చూసి ఎట్టుందో కామెంట్ పెట్టుర్రి. అప్పుడు పార్ట్ 2 మంచిగా తీస్తాం. దీనికంటే ఇంకా మంచిగా తీస్తాం పార్ట్ 2. ఇంకా మీకు ఏమన్నా అక్కకి షార్ట్ ఫిల్మ్ తీయాలని అంటే కామెంట్లో పెట్టుర్రి, ఖచ్చితంగా తీస్తాం. అంతవరకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట బాయ్.